ఫ్రెండ్స్ రియల్మీ జూలై 30వ తారీఖు రియల్మీ 13 Pro సిరీస్ తీసుకురాబోతుంది. దానిలో మనకి రియల్మీ 13 Proతో పాటు 13 Pro Plus ఈ రెండు ఫోన్స్ అయితే వస్తాయి. వీటితో పాటు ఒక TWS కూడా తీసుకొని వస్తున్నారు. ఇవి రియల్మీ బడ్స్ T310, వీటితో పాటు రియల్మీ వాచ్ S2, మొత్తం 4 ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం ఓన్లీ మొబైల్స్ గురించి చూద్దాం. రియల్మీ 13 Pro, 13 Pro Plus వీటి గురించి మాట్లాడదాం. రెండు బాక్సులు మీకు చూడడానికి ఒకేలాగా ఉంటాయి. 13కి 13 Pro Plusకి డిఫరెన్స్ ఓన్లీ ఇక్కడ ప్లస్సే కనిపిస్తుంది మీకు. ఫస్ట్ మనం రియల్మీ 13 Pro Plus అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది మనకి బాక్స్ అయితే, బాక్స్ బ్యాక్ సైడ్ మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని మెన్షన్ చేస్తున్నాయి. తర్వాత మళ్ళీ నేను స్పెసిఫికేషన్ మొత్తం మీకు చూపిస్తాను. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మాత్రం కొన్ని డాక్యుమెంట్స్ వస్తాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ ఇస్తున్నారు. బాక్స్ లో కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్ గా మీకు చార్జర్ వస్తుంది. 80 వాట్ సూపర్ బుక్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైప్ సి కేబుల్. ఇవి మనకి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఫోన్ అయితే ఇది రియల్మీ 13 Pro Plus. అండ్ ఈ ఫోన్ కి వచ్చిన కేస్ ఇది. కేస్ వేస్తే ఫోన్ మీకు బ్యాక్ సైడ్ డిజైన్ మొత్తం ఇది కవర్ చేస్తుంది. ఎందుకంటే కేస్ కలర్ వేరు, ఫోన్ కలర్ వేరు. కొద్దిగా క్లియర్ కేస్ ఇస్తే బాగుండేది. కాకపోతే ఈసారి కేసు టెక్స్చర్ నాకు బాగా నచ్చింది. ఇక్కడ మీకు టెక్స్చర్ డిఫరెంట్ ఉంటుంది, కొద్దిగా లెదర్ ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ మీకు లెదర్ ఫినిష్లో కూడా వస్తుంది. మన దగ్గర ఉంది. ఇది గ్లాస్ బ్యాక్తో వస్తుంది. లెదర్ బ్యాక్తో కూడా ఒక ఫోన్ అయితే ఉంది. అది చూడడానికి ఇంకా నాకు బాగా అనిపించింది. అండ్ ఈ డిజైన్ అయితే మాత్రం స్పెషల్గా డిజైన్ చేశారు. అది ఎలా డిజైన్ చేస్తారో కూడా నేను చెప్తాను మీకు. దానికంటే ముందు కంప్లీట్గా దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. డిస్ప్లే వచ్చేసరికి దీనిలో 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. ఇదే ఫస్ట్ ఫోన్ ప్రపంచంలో LYT-701 సెన్సార్ తో వస్తున్న ఫోన్. ఈసారి పెరిస్కోపిక్ లెన్స్ కూడా చేంజ్ చేశారు. లాస్ట్ టైం మనకి ఓమీ విజన్ సెన్సార్ యూస్ చేశారు కదా 12 సిరీస్ లో. ఇప్పుడు దీనిలో వచ్చేసరికి మీకు సోనీ సెన్సార్, సోనీ LYT-600 సెన్సార్ యూస్ చేశారు. అండ్ వీటితో పాటు ఒక అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5200 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. కంప్లీట్ గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఫస్ట్ మనం ఈ ఫోన్ లో మాట్లాడుకోవాల్సింది దీని డిజైన్ గురించే. డిజైన్ గురించి సెపరేట్ చెప్తా అన్నాగా దీన్ని ఎలా డిజైన్ చేస్తారో దాని గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఏదైతే మీకు బ్యాక్ సైడ్ ఇది కనిపిస్తుందో ఇది కలర్ వచ్చేసరికి మోనెట్ గోల్డ్ కలర్. అండ్ ఇంకోటి లెదర్ ఫినిష్ తో వస్తుంది అని చెప్పారు. అది వచ్చేసరికి మీకు ఎమరాల్డ్ గ్రీన్ కలర్, వెగాన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. అది ప్రజెంట్ నా చేతిలో కనిపిస్తున్న ఈ మోనెట్ గోల్డ్ వచ్చేసరికి వీళ్ళు స్పెషల్ గా డిజైన్ చేయించారు. వీళ్ళు MFA బాస్టన్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఒక ఫ్రెంచ్ పెయింటర్ క్లాడీ మోనెట్, ఇతను వేసిన గ్రెయిన్ స్టాక్, ఈ పెయింట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు ఈ డిజైన్ చేసినట్టు చెప్తున్నారు. మీకు ఎలా అనిపించింది ఇది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ డిజైన్. అండ్ ఇక కెమెరా డెకో ఏదైతే ఉందో ఇది లగ్జరీ వాచెస్ ని ఇన్స్పైర్ అయ్యి తీసుకొని వచ్చారు. ఇది ఆల్రెడీ మనం చూసాం. ఇది ఓవరాల్ డిజైన్ గురించి. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ గ్లాస్, ఫ్రంట్ కూడా మీకు ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ గ్లాస్ ఎగ్జాక్ట్ గా ఏం చెప్పలేదు. సైడ్ వచ్చేసరికి ఇది మీకు ప్లాస్టిక్ తో వస్తుంది. దీని థిక్నెస్ వచ్చేసరికి 8.23 mm థిన్ ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి ఫోన్ ది 190 grams వెయిట్ ఉంటుంది. ఒకవేళ మీరు లెదర్ ఫినిష్ ఉంది కదా దాన్ని తీసుకుంటే ఒక 5 grams దీనికంటే తక్కువ వెయిట్ అయితే ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ విషయానికి వస్తే మీకు IP65 రేటింగ్ తో వస్తుంది. డస్ట్ రెసిస్టెంట్ ఉంది కానీ వాటర్ రెసిస్టెంట్ కంప్లీట్ లేదు. స్ప్లాష్ రెయిన్స్ ఇట్లాంటివి సర్వైవ్ అవ్వగలదు. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడదు. ఎందుకంటే దీనిలో మెయిన్ హైలైట్ చేస్తుంది వీళ్ళు కెమెరానే. మెయిన్ ఫోకస్ కూడా కెమెరా మీద పెట్టి వీళ్ళు తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే హైపర్ ఇమేజ్ ప్లస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. బ్రాండింగ్ కూడా వేశారు. ఇది వీళ్ళది ఓన్ అనమాట. ఇదేంటంటే ఇండస్ట్రీ ఫస్ట్ AI ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చర్ అని చెప్తున్నారు. ఇది ఒక 3 లేయర్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఫ్లాగ్షిప్ ఆప్టిక్స్ అయితే మీకు సెన్సార్స్ యూస్ చేస్తున్నారు. ఫ్లాగ్షిప్ సెన్సార్స్ యూస్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు లోపల మీకు ఏ ఇమేజ్ అల్గారిథమ్స్ ఉంటాయి కదా ఆన్ డివైస్ అవి, అండ్ క్లౌడ్ బేస్డ్ AI ఇమేజ్ ఎడిటింగ్ ఇవన్నీ కలిపి దీనిలో మీకు ఓవరాల్ గా ఫొటోస్ మీరు తీసినప్పుడు క్లోజ్ టు రియల్ లైఫ్ లో మీరు చూస్తున్నప్పుడు ఫొటోస్ ఎలా ఉంటాయి సో అట్లా వస్తాయి అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఇది మెయిన్ మీనింగ్ ఇక్కడ హైపర్ ఇమేజ్ ప్లస్ అనేది. మెయిన్ సెన్సార్ ఇది చాలా మంచి సెన్సార్. ఇది మీకు సోనీ LYT-701 సెన్సార్. ఇదే ఫస్ట్ ఫోన్ మనం ఈ సెన్సార్ చూస్తుంది. ఈ LYT సెన్సార్ స్పెషల్ ఏంటంటే మీకు లో లైట్ లో బెటర్ ఫొటోస్ అయితే వస్తాయి. లో లైట్ లో మీకు కొద్దిగా బ్రైట్ అండ్ డీటెయిల్స్ అయితే బాగా వస్తాయి. మీరు లో లైట్ శాంపుల్స్ కొన్ని చూడొచ్చు. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే దీనిలో ఈ టెలిఫోటో లెన్స్ మీకు 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. సో ఇది కూడా మీకు LYT సెన్సార్ ఈసారి. ఇది కూడా మీకు దీనిలో ఫోకల్ లెన్స్ విషయానికి వస్తే 1x 3x వరకే ఉంది. 3x వరకు మీరు జూమ్ చేసి మీరు పోర్ట్రేట్స్ అయితే తీయొచ్చు. దగ్గర 73 mm ఫోకల్ లెంత్ అయితే వస్తుంది. వీళ్ళు లాస్ట్ టైం చేసిన తప్పే చేశారు. 2x అయితే మీరు జూమ్ చేసి పోర్ట్రేట్ తీయడానికి లేదా 50 mm ఫోకల్ లెంత్ దీనిలో మిస్ అవుతుంది. మీరు 3x వరకు జూమ్ చేసి తీయొచ్చు పోర్ట్రేట్ షాట్స్. బాగానే వస్తున్నాయి ఫొటోస్ అయితే. మీకు కొన్ని శాంపిల్స్ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. 3x లో మీరు చూడొచ్చు. ఈవెన్ హెయిర్ కూడా ఇది బాగా డిటెక్ట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి సబ్జెక్ట్ బాగా వేర్ చేస్తుంది. బాగా అనిపించింది ఆ పోర్ట్రేట్ షాట్స్ అయితే. ఇంకా వైడ్ యాంగిల్ విషయం
విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అది. సో దాని గురించి మనం ఎప్పుడు మాట్లాడుకునేది అది. అండ్ ఇంకా దీనిలో మనకి ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీనిలో HDR కూడా బాగుంది, మీకు డైనమిక్ రేంజ్ కూడా బాగా అడ్జస్ట్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు, పోర్ట్రేట్ షాట్ కూడా బాగా వస్తుంది ఫ్రంట్ కెమెరా అవి. ఈవెన్ మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా యూసెస్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూసెస్ 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ కెమెరా యూసెస్ మీరు 4Kలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరాలో మీకు ఆడియో జూమ్ అని చెప్పేసి ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మనం దూరంగా ఉన్నా కానీ మనం జూమ్ చేసి వీడియో రికార్డ్ చేసినప్పుడు అక్కడ ఆడియో మనిషి మాట్లాడుతుంటారు, ఆడియో పిక్ చేసుకుని ఉంటుంది. ఈ శాంపిల్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది రియల్మీ 13 Pro ప్లస్ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఫ్రంట్ మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది ఫ్రంట్ 4K వీడియో శాంపిల్. మీరు వ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఇట్లా ఉంటుంది 4K 30 FPS క్వాలిటీ. ఫ్రెండ్స్ ఇది రియల్మీ 13 Pro ప్లస్ బ్యాక్ కెమెరాకి వచ్చాం. ఇప్పుడు కొంచెం దూరం వెళ్తాడు, దూరం నుంచి నన్ను జూమ్ చేస్తున్నాను, ఎక్కడి నుంచే మాట్లాడుతుంటాను. ఒకసారి చూద్దాం ఆడియో జూమ్ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోన్ నాకు చాలా దూరంగా ఉంది, 5 feet డిస్టెన్స్ లో ఉంది. ఇట్లా అక్కడి నుంచి జూమ్ చేస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు డిఫరెన్స్ చూడొచ్చు. జూమ్ చేసినప్పుడు మీకు క్లోజ్ గా వినిపిస్తుంటుంది వాయిస్. సో ఆడియో జూమ్ ఫీచర్ అయితే ఈ ఫోన్ లో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బ్లాగ్స్ ఇట్లా రికార్డ్ చేయాలి అనుకుంటే దూరం నుంచి ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేస్తున్నా కానీ జూమ్ చేస్తారనుకోండి, ఆడియో మీకు వీడియోతో పాటు వచ్చేస్తుంది. వీటితో పాటు పోర్ట్రేట్ వీడియో మీరు 1080pలో ఫ్రంట్ బ్యాక్ కెమెరా యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే 1080p 120 FPS వరకు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇంకా మిగతా ఫీచర్స్ ఉంటాయి కదా, డ్యూయల్ వ్యూ వీడియో, టిల్ట్ షిఫ్ట్ కానీ, స్టారీ మోడ్, ఇట్లాంటివి అన్నీ దీనిలో మీకు ఉంటాయి. ప్రీవియస్ ఫోన్స్లో మనం చూసాం, అన్ని దీనిలో అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం దీనిలో ఏ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి AI అల్ట్రా క్లారిటీ. ఇది ఎక్కడ పనిచేస్తుంది అంటే మీరు 10x నుంచి 30x వరకు జూమ్ చేశారు అనుకోండి. దీనిలో మనకి ఇన్సెన్సార్ జూమ్ ఉంది. మీరు ఒకవేళ 10x నుంచి 30x రేంజ్లో జూమ్ చేసి ఏదైనా బిల్డింగ్ ఏదో ఫోటో తీసినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మనకి అది సాఫ్ట్ వచ్చేస్తూ ఉంటుంది, అంత డీటెయిల్స్ అయితే ఉండవు. సో ఈ ఫీచర్ ఏం చేస్తుంది అంటే ఆ ఇమేజ్ని మీకు షార్ప్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, డిఫరెన్స్ మీకే అర్థమైపోయింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీవియస్గా ఉన్న ఇమేజ్కి ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసిన ఇమేజ్కి డిఫరెన్స్ మీకు క్లియర్గా అర్థమైంది. ప్రాసెస్ చేసిన తర్వాత చాలా షార్ప్ అయితే ఇమేజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ ఫోటో ఎన్హాన్స్. అంటే మనం గ్రూప్ గా ఫొటోస్ దిగుతూ ఉంటాం, సెల్ఫీ అట్లా దిగామనుకోండి. దిగిన తర్వాత మనకు ఒకళ్ళు కొద్దిగా గసిగారు, ఫేస్ క్లియర్ లేదన్నప్పుడు ఈ ఫీచర్ మనకి క్లియర్ ఫేస్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని యూజ్ చేసి వాళ్ళు కొద్దిగా వాళ్ళ ఫోటోని కసికిన ఫోటోని కొద్దిగా క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ ఆడియో జూమ్. ఆల్రెడీ ఇందాకే చూపించాను ఆడియో జూమ్ గురించి. సో ఈ ఫీచర్ కూడా దీనిలో అయితే ఉంటుంది. అండ్ ఫైనల్ ఫీచర్ వచ్చేసరికి AI స్మార్ట్ రిమూవల్. ఏదైనా ఆబ్జెక్ట్స్ మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి అన్వాంటెడ్ వస్తుంటాయి కదా, అట్లాంటి మీరు రిమూవ్ చేయాలనుకుంటే మనుషులతో పాటు ఆబ్జెక్ట్స్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ చేయొచ్చు. ఇది AI ఎరేజర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు. ఇవి కొన్ని AI ఫీచర్స్ కెమెరాకి సంబంధించి ఈ ఫోన్లో ఉన్నవి. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడదాం. డిస్ప్లే దీనిలో మీకు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే 10-bit ప్యానల్. ఇది దీనిలో HDR సపోర్ట్ అయితే లేదు. దీనిలో మీకు పీక్ బ్రైట్నెస్ ఇంప్రూవ్ చేశారు లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే. ఇప్పుడు 2000 nits పీక్ బ్రైట్నెస్ అయితే పెరిగింది. సో డిస్ప్లే చాలా బ్రైట్ గా ఉంటుంది అండ్ కర్వ్డ్ ప్యానల్ కాబట్టి చాలా ప్రీమియం అనిపిస్తుంది ఫోన్ మీ చేతిలో పట్టుకున్నప్పుడు. అండ్ బాగుంటుంది డిస్ప్లే, చూడడానికి ప్రాబ్లం అయితే లేదు, చాలా బాగుంటుంది. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. స్పీకర్స్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే పొందింది. ఇది డాల్బీ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. అండ్ దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 20-25 మధ్యలో వచ్చే ప్రాసెసర్ ఇది. వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారో తెలియదు. మేబీ ప్రైస్ వీళ్ళు 25 నుంచి 30 మధ్యలో తీసుకొస్తారు అనుకోండి. ఎందుకంటే ఈ లెన్స్ అంత తక్కువకి అయితే వీళ్ళు తీసుకురాలేరు, ఇవి కొద్ది కాస్ట్ ఉంటాయి. మరి నాకు తెలిసి 25 నుంచి 30 మధ్యలో తీసుకొస్తారేమో అనిపిస్తుంది. ప్రాసెసర్ మీకు మంచి ప్రాసెసర్, మీకు జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది. ఈవెన్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. BGMI 60 FPS హ్యాండిల్ చేస్తుంది. మరీ సూపర్ అంత అద్భుతం ఉండదు, మీరు ఆడుకోవచ్చు. మీరు క్యాజువల్ కెమెరాతో ఆడుకోవచ్చు. మరి ఎక్స్ట్రీమ్గా మీరు గేమ్స్ ఆడవాలైతే మాత్రం ఖచ్చితంగా ల్యాక్స్ ఇట్లాంటివి అయితే మీరు నోటీస్ చేస్తారు. జనరల్ యూస్కి మాత్రం చాలా బాగుంటుంది ప్రాసెసర్. దీనిలో 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 9 5G బ్యాండ్స్ కి ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8GB ర్యామ్ 256GB తో తీసుకొని వస్తున్నారు. ర్యామ్ LPDDR4X ర్యామ్, స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. దీనిలో మీకు డ్యూయల్ నానో సిమ్ స్లాట్ ఉంటుంది. అంటే మీరు మైక్రో SD కార్డ్ దీనిలో పెట్టుకోలేరు. సో ఒకవేళ మీరు స్టోరేజ్ అయితే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అదే మీరు యూస్ చేసుకోవాలి. లేదా మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే USB OTG సపోర్ట్ అయితే ఉంటుంది. హార్డ్ డిస్క్ ఇట్లాంటి మీరు పెట్టుకొని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్కి వెళ్తే బ్యాటరీ 5200 mAh బ్యాటరీతో వస్తుంది. ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంతే యూజర్ అయినా ఒక ఫుల్ వర్కింగ్ అయితే బ్యాటరీ అయితే ఈజీగా వస్తుంది. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే దీనిలో మీకు 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బాక్స్ లోనే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని యూస్ చేసి మీరు 19 minutes లో 50% ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ ఒక 45 to 50 minutes మధ్యలో అయితే మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు ఫోన్ ని. దీనిలో బ్యాటరీ పరంగా మీకు 1600 ఛార్జ్ సైకిల్స్ కంప్లీట్ అయినా కానీ బ్యాటరీ ఓవరాల్ బ్యాటరీ హెల్త్ మీకు 80% వరకు ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి
విషయానికి వస్తే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు Android 14 మీద రన్ అవుతుంది, Realme UI 5.0 మీద రన్ అవుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే 2 years వరకు Android అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు, 3 సంవత్సరాలు Android సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు ఈ ఫోన్ కి. అండ్ ఇది కస్టమ్ UI కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, 2 యాప్స్ డ్యూయల్ యాప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ ఫేస్బుక్ ఇట్లాంటి యూస్ చేసుకోవచ్చు. డైలర్ గూగుల్ డైలర్ తో వస్తుంది. ఒకవేళ మీరు అవతల వాళ్ళ కాల్ రికార్డ్ చేసి వినపడకూడదు అనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డైలర్ అని చెప్పేసి ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకొని రీప్లేస్ చేసుకోండి గూగుల్ డైలర్తో. అవతల వాళ్ళ కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. అండ్ కొన్ని ఏ ఫీచర్స్ కూడా మీకు యూఐలో ఉంటాయి, చాలాసార్లు చెప్పాను నేను మీకు ఈ ఫీచర్స్ గురించి. కొత్త ఫీచర్ అయితే ఏ స్మార్ట్ లూప్ అని చెప్పేసి ఉంటుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యాప్స్ మీరు అక్కడ పెట్టుకుంటారో ఆ యాప్స్ అక్కడ కనిపిస్తాయి మనకి. ఇది ఏం చేస్తుందంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలరీలోకి వెళ్ళారు, ఏదైనా ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు, డైరెక్ట్ వాట్సాప్లోకి వెళ్ళాలి ఫోటో అనుకుంటే డైరెక్ట్ మీరు ఏ లూప్ అక్కడ నుంచి ఓపెన్ అవుతుంది, మీకు యాప్స్ అని మీకు కనిపిస్తుంటే అక్కడ నుంచి మీరు డైరెక్ట్ వాట్సాప్కి ఫోటోని అయితే షేర్ చేసేయచ్చు. మళ్ళీ మీరు వాట్సాప్ ఓపెన్ చేసి ఇలా చేయాల్సిన అవసరం లేదు, క్విక్గా మీరు షేర్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది ఫీచర్. ఇంకా ఫైల్ డాక్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫైల్ డాక్ గురించి కూడా నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఇవన్నీ మీకు ఏకి సంబంధించి ఫీచర్స్ కూడా మీకు ఈ ఫోన్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ సెన్సర్స్ అన్నీ ఉంటాయి, ఏమి స్కిప్ చేయరు, అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంటుంది, యాక్యురేట్ ఉంటుంది. అండ్ దీనిలో మీకు అడిషనల్గా Wi-Fi 6 సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.2 మీద రన్ అవుతుంది. అండ్ IR బ్లాస్టర్ దీనిలో ఏమీ లేదు. ఇది ఓవరాల్గా Realme 13 Pro Plus గురించి మాట్లాడుకుంటే, అండ్ దీని తమ్ముడు కమల పిల్లల్లాగా ఉన్నాయి 2 ఫోన్స్ చూడడానికి, దాని గురించి మాట్లాడదాం. Realme 13 Pro ఫస్ట్ దీని బాక్స్ చూస్తే సేమ్ Realme 13 Pro Plus బాక్స్ లాగా ఉంటుంది. కంటెంట్స్ కూడా లోపల మీకు ఎగ్జాక్ట్ సేమ్ సిమిలర్ కంటెంట్స్ అయితే వస్తాయి. 13 Pro Plus లో మనకి బాక్స్ లో 80 వాట్ ఛార్జర్ వస్తుంది, ఎందుకంటే ఫోన్ 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదే 13 Pro విషయానికి వస్తే మాత్రం 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బాక్స్ లో మీకు 45 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే చేంజ్. మిగతా అంత సేమ్. 2 ఫోన్లు చూడడానికి మీరు చూడొచ్చు సేమ్ ఉంటాయి, 2 చూడడానికి కామన్ పిల్లలాగా ఉంటాయి. మీకు డిఫరెన్స్ గా మీరు కనిపెట్టలేరు. 2 ఫోన్లు మీ చేతికి ఇస్తే ఏది ప్రోనో ఏది ప్రో ప్లస్ మీరు కనిపెట్టలేరు. సో ఇది ఎలా కనిపెట్టాలంటే మీరు ప్రో ప్లస్కి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మీకు టెలిఫోటో లెన్స్ కనిపిస్తుంటాయి, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. అదే మీరు ప్రోకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మీకు కనపడదు, సెన్సర్ అయితే ఉండదు. అలా మీరు డిఫరెన్స్ కనిపెట్టగలరు. కానీ నార్మల్గా అయితే మాత్రం 2 ఫోన్స్ మీకు సేమ్ చూడడానికి ఉంటాయి, సేమ్ ఉంటాయి. 2 కేసులు కూడా సేమ్ ఉంటాయి. 2 కేసులు మార్చినా కానీ సరిపోతాయి ఒకదానికి ఒకటి. ప్రోకి ప్రో ప్లస్ కి డిఫరెన్సెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి చూడొచ్చు. ప్రోలో వచ్చేసరికి మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ LYT 600 తో వస్తుంది. ప్రో ప్లస్ లో మీకు మెయిన్ సెన్సార్ LYT 701 సెన్సార్ ఉంటుంది. అండ్ ప్రో ప్లస్ లో మీకు చెప్పే కదా పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి, దీనిలో అయితే ఉండవు. ప్రోలో మీకు దాని ప్లేస్లో మ్యాక్రో కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఈ పెరిస్కోపిక్ లెన్స్ యూస్ చేసి ప్రో ప్లస్లో మీరు 120x వరకు జూమ్ చేయొచ్చు. ఆ ఆప్షన్ దీనిలో అయితే మీకు ఉండదు, ప్రో మోడల్లో అయితే ఉండదు. అండ్ ప్రో మోడల్లో ఎక్స్ట్రా కలర్ అయితే ఒక ఆప్షన్ ఉంటుంది, మీకు ప్రో ప్లస్లో కలర్ అయితే ఉండదు. ప్రో మోడల్లో మీకు మానెట్ పర్పుల్ కలర్ కూడా ఉంటుంది, ఇది గోల్డ్ కదా, ఇలానే ఇంకోటి పర్పుల్ కలర్ అయితే ఉంటుంది. ప్రో ప్లస్లో ఈ ఆప్షన్ ఉండదు. ఛార్జింగ్ లో కూడా చేంజ్ ఉంటుంది, ప్రో 45 వాట్, ప్రో ప్లస్ 80 వాట్. ఈ 3 డిఫరెన్సెస్, ఇంకేమి చేంజెస్ అయితే మీకు ప్రోకి ప్రో ప్లస్కి అయితే ఉండవు. సేమ్ డిస్ప్లే, సేమ్ ప్రాసెసర్, సేమ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ వర్షన్లో కొద్దిగా తేడా వస్తుంది అంతే, ఇంకెక్కడ మీకు తేడా అయితే ఉండదు. ఏదైతే నేను చెప్పాను ఫీచర్స్, ఏ ఫీచర్స్ కానివ్వండి, టెక్నాలజీస్ కానివ్వండి, ప్రో ప్లస్లో ఉన్నవన్నీ మీకు ప్రోలో అయితే ఉంటాయి. అండ్ కెమెరా ఇది కూడా LYT సెన్సారే, ఇది కూడా మీకు మంచి సెన్సార్. దీనిలో కూడా ఫొటోస్ అయితే బాగా వస్తాయి. దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ లేవని బాధపడాల్సిన అవసరం లేదు. దీనిలో మీకు ఇన్ సెన్సార్ జూమ్ యూస్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ 2x లో తీసుకోవచ్చు. ఇంకా బెటర్ ఫోకల్ లెన్స్ 50mm లో మీరు తీయచ్చు. ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి ఈ ఫోన్ నుంచి కూడా. లో లైట్ లో కూడా మీకు మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా రెండిట్లో సేమ్ ఏం తేడా అయితే ఉండదు, సేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వాలిటీ ప్రో ప్లస్ లో అయితే క్వాలిటీ ఉంది, అదే క్వాలిటీ దీనిలో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా చాలా మంచి ఫోన్. ఒకవేళ ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి దానికి దీనికి, ఇది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ప్రైజెస్ తెలివి మనకి ఎంత పెడతారో, ఇవి మీకు 30వ తారీఖు లాంచ్ అవుతున్నాయి కాబట్టి ఆ రోజు మనకి ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. వీళ్ళు ప్రెజెంట్ అయితే నాకేం చెప్పలేదు మీకు చెప్పడానికి, సో ఆ రోజు నాకు కూడా తెలుస్తాయి ప్రైస్ డీటెయిల్స్ అయితే. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న వచ్చేసరికి ప్రో 30,000 లోపు రావచ్చు, ప్రో ప్లస్ వచ్చేసరికి 35,000 లోపు తీసుకొని రావచ్చు. ఈ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకొని ఎంతకు వస్తాయి అవన్నీ కింద డిస్క్రిప్షన్లో 30వ తారీఖు ఈ వీడియో లైవ్ వెళ్ళిన తర్వాత మీకు కింద అప్డేట్ చేస్తా, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం Realme 13 Pro Plus అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. మీకు ఏ ఫోన్ నచ్చింది రెండిట్లో అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.